హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వెంకట మురళీకృష్ణ. లాస్ట్ వీడియోలో మనం ఒక రెజ్యూమేని క్రియేట్ చేసే ముందు ఎలాంటి మిస్టేక్స్ చేస్తాం మనం అండ్ ఎలాంటి బ్లండర్స్ని మనం చేస్తాం, ఆ మిస్టేక్స్ని బ్లండర్స్ని ఎలా అవాయిడ్ చేయాలి అని క్లియర్గా చెప్పాను అండ్ ఏ థింగ్స్ని హైలైట్ చేయాలి అని కూడా క్లియర్గా చెప్పాను. ఈ వీడియోలో అసలు ఒక రెజ్యూమేని హెచ్ఆర్ రిక్రూటర్ దేని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు అనేది చూద్దాం. లెటర్స్ సే ఒక హెచ్ఆర్ రిక్రూటర్ ఉన్నారు. ఎవ్రీడే ఆ హెచ్ఆర్ రిక్రూటర్కి హండ్రెడ్స్ ఆఫ్ రెజ్యూమేస్ స్క్రూటినీ చేస్తున్నారు. సో హండ్రెడ్స్ ఆఫ్ రెజ్యూమేస్లో ఫస్ట్ హెచ్ఆర్ రిక్రూటర్ ఏం చూస్తారు? హండ్రెడ్ రెజ్యూమేస్ ఉన్నాయి మీ ముందు, మీరే హెచ్ఆర్ రిక్రూటర్ అనుకోండి. మీరు ఏం చూస్తారు? ఫస్ట్ కెన్ ఐ సే ఎలిజిబిలిటీ క్రైటీరియా కోసం మీరు ఏం చెక్ చేస్తారంటే 2 థింగ్స్ చెక్ చేస్తారు. ఫస్ట్ వన్ ఈజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సెకండ్ వన్ ఈజ్ టెక్నికల్ స్కిల్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ టెక్నికల్ స్కిల్స్ బేస్ చేసుకుని మీరు షార్ట్ లిస్ట్ అయ్యారా లేదా అనేది చెక్ చేసుకుంటారు. మీరు షార్ట్ లిస్ట్ అయితే అప్పుడు హెడర్ సెక్షన్కి వచ్చి మీ నేమ్, మీ డేటాను తీసుకుని దే విల్ కాల్ యూ ఫర్ ద ఇంటర్వ్యూ. ఇదే కదా జరిగేది. అంటే 100% మీరు ఫస్ట్ ఏదైతే సెక్షన్ మెన్షన్ చేస్తారో ఆఫ్టర్ ద హెడర్ అది మీ స్ట్రెంగ్త్ అయి ఉండాలి అండ్ అది 100% ఏమై ఉండాలి? వాళ్ళు ఇచ్చే క్రైటీరియాతో మ్యాచ్ అవ్వాలి. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ నేను చెప్తాను ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్. మీ ఫస్ట్ సెక్షన్ ఆఫ్టర్ ద హెడర్ ఎలా ఉండాలంటే మీ స్ట్రెంగ్త్ అయి ఉండాలి. లెటర్ సే మీరు ఫుల్ స్టాక్ జావా మీద ఆల్రెడీ కోర్స్ చేశారు, మీరు ప్రాజెక్ట్ కూడా చేశారు, మీరు నౌకరీలో ఒక రిక్వైర్మెంట్ చూశారు. ఏంటది? ఫుల్ స్టాక్ జావా మీద రిక్వైర్మెంట్ ఉంది, యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ ప్రాజెక్ట్ చేసిన వాళ్ళకి అని రాసింది, ఎక్సెట్రా రాసింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? సో ఫస్ట్ సెక్షన్ ఏం పెడతారంటే మీ టెక్నికల్ స్కిల్స్ చూడంగానే అరే దిస్ ఇస్ మై ఎగ్జాక్ట్ టెక్నికల్ స్కిల్స్, నా దగ్గర ఉన్న టెక్నికల్ స్కిల్స్ అవే కదా అనేసి మీరు ఫస్ట్ అక్కడ టెక్నికల్ స్కిల్స్ని మెన్షన్ చేయాలి. మీరు అనొచ్చు సార్ అలా ఎలా మెన్షన్ చేస్తారు? సో మన దగ్గర 100% ఈ సెక్షన్స్ అన్నిటిని మనం స్పెసిఫై చేయాలి కదా అని మీరు అంటారేమో. రిమెంబర్, నేను ఇక్కడ రాసిన సెక్షన్స్లో బ్లూ కలర్లో మార్క్ చేసిన సెక్షన్స్ సో 100% మ్యాండేటరీ సెక్షన్స్. హెడర్ సెక్షన్ ఉండాలి, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, టెక్నికల్ స్కిల్స్ ఉండాలి మీ రెజ్యూమేలో. ఇవి ఉంటే మీరు షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మరి ఎల్లో కలర్వి కెరీర్ ఆబ్జెక్టివ్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇవి మ్యాండేటరీ కాదు, కానీ ప్రాజెక్ట్స్ చెప్పడం మంచిదే. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్లో ప్రాజెక్ట్స్ ఏమవుతుందంటే మోస్ట్లీ మనం చేయం, రైట్? సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఒకవేళ మీరే చేస్తే అది మీ స్ట్రెంగ్త్ అయితే స్ట్రెంగ్త్ని ఫస్ట్ పెట్టమని చెప్పాను. సో 100% ఫస్ట్ మెన్షన్ చేయండి. సో అదే కనుక ఇంటర్న్షిప్స్ కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ, ఇప్పుడు ఫుల్ స్టాక్ జావా అనే ఒక నౌకరీ రిక్వైర్మెంట్ పడింది అనుకోండి. సో ఫస్ట్ మీ స్ట్రెంగ్త్ ఏంటి? ఎక్స్పీరియన్స్. అంటే ఏంటంటే నేను ఆల్రెడీ జావా మీద వర్క్ చేశాను, మీరు ఇచ్చిన రిక్వైర్మెంట్కి నేను ఎగ్జాక్ట్గా నేను మ్యాచ్ అవుతాను అనేది మీరు క్లియర్గా ఎక్స్పీరియన్స్లో మెన్షన్ చేయండి ఫస్ట్. సార్ అదేంటి సార్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎక్స్పీరియన్స్ ఎలా మెన్షన్ చేయాలంటారేమో. అసలు రెజ్యూమే ఇలానే రాయాలి, ఈ సెక్షన్ తర్వాత ఈ సెక్షన్ ఉండాలి అని ఎవరు మెన్షన్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయడం వల్ల ఒక మంచి యాడెడ్ అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చూస్తారో మీరు ఎగ్జాక్ట్ మ్యాచ్, మీ ప్రొఫైల్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అని హెచ్ఆర్ రిక్రూటర్కి అర్థమవుతుంది. తర్వాత మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లో లెటస్ సే మీరు యాజ్ పర్ ద క్రైటీరియా, లెటస్ సే పర్సంటేజ్ క్రైటీరియా కానీ బ్రాంచ్ క్రైటీరియా కానీ మీరు మ్యాచ్ అవ్వకపోయినా మీరు ఎగ్జాక్ట్గా ఎక్స్పీరియన్స్తో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని 100% షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కంపేర్ టు అదర్స్ యూ ఆర్ ఎక్స్పీరియన్స్డ్. దాన్ని బేస్ చేసుకుని మీ బ్రాంచ్ లెటర్స్ యూ ఆర్ ఫ్రమ్ ఈసీఈ బ్రాంచ్ ఆర్ ట్రిపుల్ ఈ బ్రాంచ్ అనుకోండి. బట్ మీరేం చేస్తున్నారు క్లియర్గా అక్కడ, నేను ఆల్రెడీ ఎక్స్ అనే కంపెనీలో 4 months వర్క్ చేశాను నేను అని చెప్తున్నారు ఫుల్ స్టాక్ జావా మీద. ఇప్పుడు ఇంకో ఫ్రెషర్ వచ్చారు, నేను ఫ్రెషర్ని ఇప్పుడు దాకా వర్క్ చేయలేదన్నారు. సో అతను సిఎస్సి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరిని షార్ట్ లిస్ట్ చేస్తారు? ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ, నేను ఇంకా ట్రైన్ చేయక్కర్లేదు, ఇతను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అనేసి హెచ్ఆర్ రిక్రూటర్ ఎలా తీసుకుంటారంటే సో మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ జెన్యూన్లీ ఎక్స్పీరియన్స్డ్ అయితేనే పెట్టండి ఇది. ఈవెన్ ఇంటర్న్షిప్ అయినా అంతే. మీరు ఇంటర్న్షిప్ చేస్తే అది హైలైట్ చేయండి ఫస్ట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హెడర్ సెక్షన్ తర్వాత ఏ సెక్షన్ అయితే రాస్తారో అది మీ స్ట్రెంగ్త్ అయి ఉండాలి. నేను 2 రెజ్యూమేస్ క్రియేట్ చేశాను. ఈ 2 రెజ్యూమేస్ మోస్ట్లీ మన తెలుగు స్టేట్స్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని బేస్ చేసుకొని నేను క్రియేట్ చేశాను. ఎందుకంటే బీటెక్లో మన వాళ్ళు చదివే టైంలో 100% ఎక్స్పీరియన్సెస్ ఉండవు, ఎక్కడ మీరు జాబ్ చేయరు సాఫ్ట్వేర్లో. అండ్ ఆల్సో సెకండ్, ఇంటర్న్షిప్స్ అంటారు కానీ అందరూ అవి మోస్ట్లీ ఆన్లైన్ ఇంటర్న్షిప్స్ అవుతాయి. ఇలాంటప్పుడు మీరు పర్ఫెక్ట్గా ఉంటేనే ఇంటర్న్షిప్ని ఫస్ట్ స్పెసిఫై చేయండి, లేకపోతే వద్దు. అందుకనే ఫస్ట్ నేను వీడియోకి ఎంటర్ అవ్వగానే చెప్పిన పాయింట్స్ హైలైట్ దీస్ 2 అని చెప్పాను. ఈ 2 మన తెలుగు స్టేట్స్ని బేస్ చేసుకుని నేను క్లియర్గా చెప్పాను. ఏం హైలైట్ చేయాలి? అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అండ్ టెక్నికల్ స్కిల్స్. అండ్ సార్ వాట్ అబౌట్ అదర్స్? ఇవన్నీ స్పెసిఫై చేయాలా ఈ 9 సెక్షన్స్ అంటే? ఈ 9 సెక్షన్స్లో అన్నీ స్పెసిఫై చేయాలి అన్న రూల్ అయితే లేదు. మీరు దేంట్లో అయితే సో 100% పర్ఫెక్ట్గా ఉన్నారో అది మాత్రమే స్పెసిఫై చేయండి, మిగతావి ఎక్స్క్లూడ్ చేసేయండి. ఇప్పుడు నేను మీకు 2 రెజ్యూమేస్ చూపిస్తాను. నేను మీకు ఇదిగోండి, ఇది ఫస్ట్ రెజ్యూమే. ఇఫ్ యూ సీ, సో ఈ రెజ్యూమే ఒక నార్మల్ రెజ్యూమే. ఈ రెజ్యూమేలో ఫస్ట్ నేను ఏం పెట్టానంటే టెక్నికల్ స్కిల్స్, తర్వాత ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, టెక్నికల్ సమ్మరీయా సార్ అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు ATS ఉంది కదా, అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. ఇదేం చేస్తుందంటే మీ రెజ్యూమేలో టెక్నికల్ స్కిల్స్ ఎక్కడ ఉన్నాయి అండ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఉంది అని చెక్ చేస్తుంది. మీ టెక్నికల్ స్కిల్స్ అక్కడున్న రిక్వైర్మెంట్ ఒకటే అయితే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తుంది. టెక్నికల్ సమ్మరీ ఏంటో తెలుసా? మెయిన్గా టెక్నికల్ సమ్మరీ మిమ్మల్ని ఇంటర్వ్యూలో
చాలా అంటే చాలా బెటర్గా వర్కౌట్ చేస్తుంది టెక్నికల్ సమ్మరీ. అంటే ఏంటి అంటే ఇప్పుడు టెక్నికల్ స్కిల్స్ యూస్ చేస్తే నేను ఓన్లీ జావానే పెట్టగలను, కానీ టెక్నికల్ సమ్మరీ ఏం చేస్తుంది తెలుసా, నాకు జావాలో ఏమొచ్చు క్లియర్గా మెన్షన్ చేస్తాను. నాకు జావాలో బేసిక్ ప్రోగ్రామింగ్ వచ్చు, నాకు ఫర్ లూప్స్ మీద ప్యాటర్న్స్ మీద నేను మంచిగా నాకు హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ ఉంది. సెకండ్, నాకు స్ట్రింగ్స్ అండ్ యారేస్ మీద మంచి గ్రిప్ ఉంది. నేను లెటర్స్ XYZ అనే ఒక పర్టికులర్ వెబ్సైట్లో నేను ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశాను. థర్డ్, ఊప్స్ కాన్సెప్ట్స్ మీద నాకు మంచి ఐడియా ఉంది. సో ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ యూస్ చేసి నేను రియల్ వరల్డ్లో మ్యాప్ చేసుకొని నేను ఒక అప్లికేషన్ కూడా చేశాను అని క్లియర్గా మీకు వచ్చింది ఏంటి అనేది అక్కడ మీరు టెక్నికల్ సమ్మరీ సెక్షన్లో రాస్తారు. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి తెలుసా, రెజ్యూమెని స్క్రూటినీ చేసేటప్పుడు కాదు, కానీ మీరు టెక్నికల్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సో ఎప్పుడైతే ఇంటర్వ్యూయర్ మీ రెజ్యూమే చూస్తాడో టెక్నికల్ స్కిల్స్ చూడగానే జావానా, ఓకే దట్స్ ఫైన్, అకాడమిక్ క్వాలిఫికేషన్ ఫైన్. ఆఫ్టర్ దట్ టెక్నికల్ సమ్మరీకి వస్తారు. టెక్నికల్ సమ్మరీలో మీరు ఏం రాశారు, మీకు ఏం వచ్చనే చూస్తారు. సో టెక్నికల్ సమ్మరీలో ఓకే దిస్ గై నోస్ స్ట్రింగ్స్ అండ్ యారేస్, బేసిక్ ప్రోగ్రామింగ్, ఊప్స్. ఫస్ట్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ దేని మీద ఉంటాయంటే వీటి మీదే ఉంటాయి. ఎందుకంటే మీరు రాశారు కాబట్టి వెదర్ ఇది మీరు ఏదో వేగ్గా రాశారా, మీకు నిజంగా వచ్చి రాశారా అనేది చెక్ చేస్తాడు. మీకు నిజంగా వచ్చి రాశారు అనేది మీరు కనుక ప్రూవ్ చేసుకుంటే దెన్ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ దాట్ మీరు ఆ రౌండ్ని క్లియర్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందుకని టెక్నికల్ సమ్మరీ పెట్టాలి. మీరు అనొచ్చు, సార్ ఈ టెక్నికల్ సమ్మరీ ఇప్పుడు దాకా నేను ఎక్కడ వినలేదు సార్ అనేసి మీరు అనొచ్చు. నేను చెప్తున్నా కదా, సో 100% ఈ టెక్నికల్ సమ్మరీ చాలా మంది ఫ్రెషర్స్కి చాలా హెల్ప్ అయింది. నా స్టూడెంట్స్ చాలా మంది చెప్పారు, సార్ టెక్నికల్ సమ్మరీలో ఏదైతే క్వశ్చన్స్ రాశానో అవే అడిగాడు సార్ ఇంటర్వ్యూయర్ అని చెప్పారు నాకు. సో డు నాట్ థింక్, మీరు అస్సలు 1 minute కూడా అనుకోవద్దు 9 sections అన్ని ఇంక్లూడ్ చేయాలి అని. 9 sections కాదండి, మీరు ఇంక్లూడ్ చేయాల్సింది ఏంటి అంటే మీరు హెడర్ సెక్షన్ తర్వాత మీ స్ట్రెంగ్త్ ఏంటి. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అని రాశాను, ఫస్ట్ సెక్షన్ నేను ఎక్స్పీరియన్స్ రాశాను అనుకోండి, వెంటనే ఏమడుతాడు ఇంటర్వ్యూయర్, ఫస్ట్ గ్లాన్స్ దేని మీద పడుతుంది. ఇప్పుడు ఈ రెజ్యూమే చూడంగానే మీ ఫస్ట్ గ్లాన్స్ ఏంటి చెప్పండి నాకు, వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ గ్లాన్స్ ఈ రెజ్యూమే చూడంగానే. ఫస్ట్ ఇది చూడరు మీరు, హండ్రెడ్స్ ఆఫ్ రెజ్యూమేస్ మీరు చూస్తున్నారు. అలాంటప్పుడు మీరు ఫస్ట్ ఏమైనా చూస్తారు, టెక్నికల్ స్కిల్స్, కోర్ జావానా, ఓకే నీ కోర్ జావాలో ఏమొచ్చు అంటే మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో టెక్నికల్ సమ్మరీ చూడంగానే ఏం అర్థమవుతుంది, అరేస్ అండ్ స్ట్రింగ్స్ మీద నాకు ఐడియా ఉంది, హ్యాండ్స్ ఆన్ కోడింగ్ ప్రాక్టీస్ ఉంది, గుడ్ నాలెడ్జ్ ఆన్ ఊప్స్ చూడంగానే సో దీంట్లో నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అదే కనుక నాకు ఎక్స్పీరియన్స్ బాగుంది, నేను ఒక 3 or 4 months జావా ఫుల్ స్టాక్ మీద ఒక కంపెనీలో చేశాను ఫ్రీలాన్సర్గా. అప్పుడు నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ రాశాను అనుకోండి, ఫస్ట్ ఏం అడుగుతారు, అవునా నువ్వు ఫుల్ స్టాక్ జావా మీద ఆల్రెడీ వర్క్ చేసావా, ఏ కంపెనీలో వర్క్ చేసావు, నీ రోల్ ఏంటి, ఆఫ్టర్ దట్ సో నువ్వు దేని మీద వర్క్ చేసావు, సో అంతా క్లియర్గా అడుగుతారు. 100% మీరు కరెక్ట్గా పెట్టారంటే దెన్ పక్కా మీరు షార్ట్ లిస్ట్ అవుతారు అరౌండ్. ఈ 3 things రాయడం చాలా ఇంపార్టెంట్. సో అంటే ఫస్ట్ సెక్షన్ ఏదైతే రాస్తున్నారో 100% ఆ ఫస్ట్ సెక్షన్ మీ స్ట్రెంగ్త్ అయి ఉండాలి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని చెప్పండి, అందరి స్ట్రెంత్ ఒకటే ఉంటుందా, కొంతమందికి బీటెక్లో తక్కువ పర్సెంటేజ్ వస్తుంది. అలాంటప్పుడు మీరు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ని సెకండ్ పెట్టండి. కొంతమంది ఒక మంచి రెప్యూటెడ్ కాలేజ్ నుంచి పాస్ అవుట్ అవుతారు, అలాంటప్పుడు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ పెట్టండి. కెన్ ఐ సే టెక్నికల్ స్కిల్స్ ఎలా పెట్టాలి సార్, మీకు వస్తేనే టెక్నికల్ స్కిల్స్ అవన్నీ, అంటే మీకు వచ్చినవి మాత్రమే పెట్టండి, మీకు రానివి పెట్టొద్దు. నేను అందుకనే లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. మీకు ఎన్ని ఎక్కువ వచ్చనేది ఇంపార్టెంట్ కాదు, మీరు వచ్చిన దాంట్లో ఎంత క్లియర్గా ఉన్నారు అది ఇంపార్టెంట్. సో దాన్ని బేస్ చేసుకొని రాయండి. కమింగ్ టు ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి, సో నేను ప్రాజెక్ట్ మెన్షన్ చేయాలా సార్ అంటే మెన్షన్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే అకాడమిక్ ప్రాజెక్ట్ ఉంటే దే విల్ ఆస్క్ యూ, సో అకాడమిక్ ప్రాజెక్ట్లో ఏం చేశారు ఏంటి అని అడుగుతారు. కానీ ఈ అకాడమిక్ ప్రాజెక్ట్లో మీరు మెన్షన్ చేయాల్సిన పార్ట్స్ ఏంటి అంటే మీరు ఏ టెక్నాలజీస్ యూస్ చేసి మీ అకాడమిక్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశారు, అసలు దాని డిస్క్రిప్షన్ ఏంటి, దాని రోల్ ఏంటి, మీరు ఆ ప్రాజెక్ట్లో మీరు ఏం చేశారు, మీ రోల్ ఏంటి, టీమ్ మెంబరా, టీమ్ లీడరా ఎక్సెట్రా, అండ్ మీరు దాంట్లో మెయిన్గా ఏ ఫంక్షనల్ పార్ట్స్ మీద వర్క్ చేశారు మీరు అనేది మీరు క్లియర్గా స్పెసిఫై చేయాలి. సో ఇంకా మిగతా చూస్తే ఇంటర్న్షిప్స్, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్సెట్రా ఉంది చూసారా. ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద యాంకర్డ్, హోస్టెడ్, కల్చరల్ ఆర్ అకాడమిక్ ఈవెంట్స్ అని పెట్టాను. సో మీరు డు నాట్ సే అచీవ్మెంట్స్ దగ్గర సో నేను లాంగ్ జంప్లో ఫస్ట్ వచ్చాను, ఇలాంటివి మెన్షన్ చేయకూడదు. అది మన రిక్వైర్మెంట్కి ఇర్రిలవెంట్ ఉన్నాయి అవన్నీ. సో అంటే మీరు రిక్వైర్మెంట్ అంటే మన దగ్గరకు వచ్చిన రిక్వైర్మెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్సలెంట్ ఉండాలి రిక్వైర్మెంట్లో పెట్టాడు అనుకోండి. ఇప్పుడు నేను ఈ పాయింట్ రాయడం వల్ల ఏం అర్థమవుతుంది వాళ్ళకి, దిస్ గై సో అసలు క్రౌడ్ ముందు భయపడ్డు అండ్ ఆల్సో కమ్యూనికేషన్ కూడా చాలా బాగుంటుంది అనేది నాకు ప్రూవ్ అవుతుందా లేదా. సో అందుకనే 100% ఈ పర్టికులర్ పాయింట్ యాడ్ చేశాను. చాలా మంది రాస్తూ ఉంటారు ఐఎమ్ సిన్సియర్, ఐఎమ్ పంక్చువల్, ఐఎమ్ హార్డ్ వర్కింగ్ అని. అవన్నీ సో వెరీ నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి ఇంటర్వ్యూలో. ఎందుకు సార్ అంటారేమో, ప్రూవబుల్ కాదు అవి. పంక్చువల్ అంటే ఎవ్రీడే రావాలి కదా, ఎవ్రీడే వస్తేనే పంక్చువల్ అంటారు. అండ్ హార్డ్ వర్కింగ్ అంటే మీరు రెగ్యులర్గా ప్రాపర్గా వర్క్ చేస్తే హార్డ్ వర్కింగ్, అవునా కదా. సో ప్రూవబుల్ థింగ్స్ని మాత్రమే పెట్టండి, అలాంటి కీవర్డ్స్ని అవాయిడ్ చేయండి. సో ఇది ఫస్ట్ రెజ్యూమే టెంప్లెట్ అనమాట. సెకండ్ రెజ్యూమే టెంప్లెట్ ఏంటి అంటే లెట్ మీ షో యూ. ఇదిగోండి సెకండ్ రెజ్యూమే టెంప్లెట్. దీన్ని 2 column రెజ్యూమే అంటారు. ఈ 2 column రెజ్యూమేలో మెయిన్గా ఒకవేళ కనుక మీ దగ్గర టెక్నికల్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్ అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు 2 column రెజ్యూమేని
తీసుకోండి. ఈ 2 కాలమ్ రెజ్యూమేలో సో నేను 2 కాలమ్స్గా డేటా నేను స్ప్లిట్ చేశాను. సో మీరు చూస్తే ఇక్కడ ఎక్కువ డేటా అనేది నాకు నేను పెట్టగలుగుతున్నాను. ఇక్కడ చూసారా, దాంతో కంపేర్ చేస్తే ఒకవేళ డేటా తక్కువ ఉందనుకోండి ఫస్ట్ రెజ్యూమేకి వెళ్ళండి, డేటా ఎక్కువ ఉంటే బెటర్ గో టు దట్ సెకండ్ రెజ్యూమే అంటే 2 కాలమ్ రెజ్యూమే. సో స్టిల్ సార్ నా దగ్గర స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి సార్ అంటే సో ఈ రెజ్యూమేలోనే 2 పేజెస్ చేయండి. కానీ ఐడియల్ రెజ్యూమే అయితే కనుక 1 పేజే ఉండాలి. అందుకనే నేను ఈ రెజ్యూమేనే తీసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఇన్ఫర్మేషన్ స్పెసిఫై చేయొచ్చు. నా స్కిల్స్ అన్ని ఇదిగోండి చూడండి, టెక్నికల్ సమ్మరీలో చూడండి A to Z ఎంత క్లియర్గా స్పెసిఫై చేశాను. ఇప్పుడు ఎప్పుడైతే ఇంటర్వ్యూ టెక్నికల్ స్కిల్స్ చూస్తాడు, ఓకే కోర్ జావా వచ్చని చూస్తాడు, మీరు చెప్తారు అన్నమాట ఇలా వచ్చని చేస్తే సో చెక్ చేస్తాడు అనమాట. కానీ గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూర్ మీ రెజ్యూమెని కూడా ఎక్కువసేపు చూడడు, మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగేటప్పుడు మీకు ఏమొచ్చు అనేది క్రాస్ చెక్ చేసుకుంటాడు. సో ఇప్పుడు నేనేమంటానంటే ఇవన్నీ ఓకే, దీంట్లో సార్ మరి టెక్నికల్ సమ్మరీ కానీ టెక్నికల్ స్కిల్స్ కానీ ఎలా రాయాలి సార్ అంటే చాలా చాలా సింపుల్. మనం రాసే రెజ్యూమేలో మిస్టేక్స్ కానీ బ్లండర్స్ కానీ ఉండొద్దని చెప్పాను, గ్రామటికల్ మిస్టేక్స్ కానీ బ్లండర్స్ కానీ ఉండొద్దని చెప్పాను క్లియర్గా. మరి గ్రామటికల్ మిస్టేక్స్ని ఎలా అవాయిడ్ చేయాలి అంటే యూస్ ChatGPT ఆర్ జెమిని యూస్ చేయండి. సో మీకు 100% అప్పుడు గ్రామటికల్ మిస్టేక్స్ ఉండవు. అంటే సార్ మీ రెజ్యూమే మొత్తం అంతా ఇప్పుడు ChatGPTని అడిగి చేస్తున్నారా అంటే నో, టెక్నికల్ సమ్మరీ అండ్ టెక్నికల్ స్కిల్స్ మాత్రమే ChatGPTని అడుగుతాను. ఈవెన్ ఇప్పుడు ప్రాజెక్ట్ గురించి నాకు డిస్క్రిప్షన్ కావాలి, నా ప్రాజెక్ట్ డేటా మొత్తం అంతా ChatGPTకి వచ్చి నాకు ఒక 3 లైన్స్లో నాకు ఇవ్వగలవా అని క్లియర్గా అడుగుతాను. దాన్ని ఏం చేస్తుంది నాకు అది ChatGPT 3 లైన్స్ సమ్మరీ మొత్తం ఇచ్చేస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని నేను ఏం చేస్తాను, ఐ విల్ క్రియేట్ మై రెజ్యూమే. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ మై బ్రౌజర్. ఇప్పుడు ఒకసారి మీకు అర్థమైందా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు రైట్ నౌ కెన్ ఐ సే ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ChatGPT. సో నా మెయిన్ పర్పస్ ఏంటి అంటే ChatGPTలో టెక్నికల్ సమ్మరీని టెక్నికల్ స్కిల్స్ని ఎలా రాయాలి అని చెప్తాను రైట్. సో ఇప్పుడు ఐ విల్ గో టు ఇన్కాగ్నిటో మోడ్. సో ఐఎమ్ గోయింగ్ టు యూస్ ChatGPT. ఓకే, ఇక్కడ ఐ విల్ జస్ట్ మెన్షన్, నేను క్లియర్గా అడుగుతాను అనమాట. సో మేబీ లేటర్. సో ఏమని అడుగుతాను, సో ఐఎమ్ ఏ బీటెక్ ఫ్రెషర్. కావాలంటే ఇక్కడ మీరు డేటాని తెలుగులో కూడా ఇవ్వండి, తెలుగులో ఇస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎస్, తెలుగులో ఇవ్వండి, ఎఫెక్టివ్గా ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి ఒక మంచి వర్షన్లో ఇవ్వమని చెప్పండి. ఐఎమ్ రైటింగ్. సో యూ కెన్ రైట్ ఇట్ ఇఫ్ యూ వాంట్. క్లికర్ సమ్మరీ సెక్షన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. మై టెక్నికల్ స్కిల్స్ ఆర్ ఫస్ట్ వన్ కోర్ జావాలో నాకు బేసిక్ ప్రోగ్రామింగ్ వచ్చు. సెకండ్ వన్ అరేస్ అండ్ స్ట్రింగ్స్ మీద హ్యాండ్స్ ఆన్ ప్రోగ్రామింగ్ చేశాను. థర్డ్ వన్ ఊప్స్ అండ్ ఎక్సెప్షన్స్ మీద మంచి నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు ఏం చెప్తానంటే దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మీ HTML CSS గురించి ఈవెన్ SQL గురించి మెన్షన్ చేయండి. ఇట్ విల్ గివ్ యూ ఏ రియలీ గుడ్ డేటా. నాకు HTML అండ్ CSS వచ్చు. ఇవి యూజ్ చేసి ఐ బిల్ట్ ఏ స్టాటిక్ వెబ్ పేజ్. SQL వచ్చు. SQL ఏమొచ్చు, DML, DDL, TCL, కమాండ్స్ అండ్ జాయిన్స్ వచ్చు. నాకు టెక్నికల్ స్కిల్స్ అండ్ టెక్నికల్ సమ్మరీ రెండు ప్రాపర్ ఫార్మాట్లో ఇవ్వు. నౌ ఇట్ విల్ గివ్ యూ, చూడండి నౌ ఇదేమంటుంది చూడండి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు టెల్ యూ క్లియర్గా బీటెక్ గ్రాడ్యుయేట్ విత్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఎక్సెట్రా అని ఒక పారాగ్రాఫ్ వేలో ఇచ్చింది రైట్. టెక్నికల్ సమ్మరీ కానీ టెక్నికల్ స్కిల్స్ కానీ చూడండి ఎలా ఇచ్చిందో, క్లియర్గా ఇచ్చింది చూడండి, చూసారా. సో కెన్ యూ గివ్ ఇన్ ఏ ప్రాపర్ బుల్లెట్ ఫార్మాట్. Yes, see, with basic knowledge of core Java programming, hands-on experience in programming using arrays and strings, good understanding of OOPs, experience in developing static web pages, etc. Even technical skills లో మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కోర్ జావా అన్నారు. ఇక్కడ మీరు జావా కాన్సెప్ట్స్ని స్పెసిఫై చేయక్కర్లేదు, ఎందుకంటే మీరు క్లియర్గా టెక్నికల్ సమ్మరీలో మొత్తం మీకు ఏమొచ్చు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ ఇలాగే రాయక్కర్లేదు, డైరెక్ట్గా స్పెసిఫై చేయండి రైట్. మేక్ ఇట్ ATS ఫ్రెండ్లీ అంటే ఎస్ అని రాసి చూడండి. ATS ఫ్రెండ్లీ అంటే క్లియర్గా ఏమిస్తుంది నాకు చూడండి ఇక్కడ రైట్. ఇదిగోండి
ఎక్సలెంట్ ఫార్మాట్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎక్సెట్రా మొత్తం అంతా క్లియర్ ఫార్మాట్లో ఇస్తుంది చూసారా, ఈవెన్ మినీ ప్రాజెక్ట్ గురించి. సో నేనేం చెప్తానంటే బెటర్ యూజ్ చాట్ జీపీటీ యూజ్ చేయడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా, మీకు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండవు అండ్ మీకు కావాల్సిన డేటా ఒక ప్రాపర్ వేలో వస్తుంది. టెక్నికల్ సమ్మరీ అండ్ టెక్నికల్ స్కిల్స్ మీరు ఇలాగే తీసుకోండి. సో మీకు పైథాన్ వస్తే మీరేం చేయాలి, సింపుల్గా మీకు పైథాన్లో ఏమొచ్చు అనేది రెజ్యూమే చాట్ జీపీటీకి ఇవ్వండి, ఇట్ విల్ గివ్ యూ ఇన్ ఏ ప్రాపర్ వే. మీకు నచ్చలేదా ట్రిమ్ చేయండి, ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారా యాడ్ చేయండి. అలా మీరు కాపీ చేసి పేస్ట్ చేయండి నేను ఇచ్చే టెంప్లెట్స్లో. అదే కాదు, మీకు కెరీర్ ఆబ్జెక్టివ్ నచ్చలేదు ఆ కెరీర్ ఆబ్జెక్టివ్ మెన్షన్ చేద్దాం అనుకుంటున్నారు, మెన్షన్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. సో ప్రాజెక్ట్స్ గురించి సార్ నాకు షార్ట్గా కావాలి సార్, ఎక్కువగా వద్దు సార్ ప్రాజెక్ట్స్ గురించి అంటే షార్ట్గానే స్పెసిఫై చేయండి. సో మీరు కనుక ఈ పర్టికులర్ వీడియో చూస్తే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు స్పెసిఫై చేయండి, నాకు చెప్పండి క్లియర్గా. సో మీరు చూస్తే ఇక్కడ ఐ హ్యావ్ గివెన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే, ఇంటర్న్షిప్స్ అండ్ సర్టిఫికేషన్స్, అచీవ్మెంట్స్ అండ్ డిక్లరేషన్. లాస్ట్ డిక్లరేషన్ నేను అనుకున్నాను అనమాట, డిక్లరేషన్ పెడితే బాగుంటుందని పెట్టాను అనమాట. సో మీరైనా సరే మ్యాండేటరీ ఫీల్డ్ అనేది ఏంటంటే రెండు. ఫస్ట్ది ఏంటిది టెక్నికల్ స్కిల్స్, సెకండ్ వన్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. దీంతోపాటు పక్కా ఏముండాలి అంటే 100% మీ హెడర్ సెక్షన్లో మీ గురించి ఇన్ఫర్మేషన్ ఉండాలి. అండ్ వీటిలో మీరు ఏం చేసినా సరే, ప్రాజెక్ట్ చేసినా, మీరు చెప్తున్నారు కదా నేను జావా ప్రోగ్రామ్స్ చేశాను చెప్పారు కదా, దానికి బెటర్ కింద మీరు మీ గిట్ ఉంది కదా, గిట్ ఐడిని మీరు స్పెసిఫై చేయండి. అక్కడ ఈ గిట్ రిపాజిటరీలో ఈ పర్టికులర్ యూఆర్ఎల్లో నేను చేసిన బేసిక్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి అని మీరు ఎప్పుడైతే పెడతారో ఇంటర్వ్యూవర్కి ఓకే, సో 100% ఇది ఒక లెజిటిమేట్ ప్రొఫైల్, పక్కా ఇతను వర్కౌట్ చేశాడు అన్న విషయం క్లియర్గా అర్థమవుతుంది. సో గిట్లో పక్కా స్పెసిఫై చేయండి, గిట్ రిపాజిటరీలో మీరు ఒక ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ చేశారు అనుకోండి, లెటర్స్ ఆ ప్రాజెక్ట్ యొక్క యూఆర్ఎల్ ఇవ్వండి. ఇక్కడ సార్ నేను బేసిక్ ప్రోగ్రామింగ్ చేశాను, హ్యాండ్స్ ఆన్ ప్రోగ్రామింగ్ చేశాను సార్ అరేస్ అండ్ స్ట్రింగ్స్లో అంటే, సో కింద దీస్ ఆర్ మై ప్రోగ్రామ్స్, దీస్ ఆర్ ద ప్రోగ్రామ్స్ దట్ ఐ హ్యావ్ డన్ అని కింద యూఆర్ఎల్ ఇవ్వండి. సో ఇంటర్వ్యూ క్లిక్ చేసి చూస్తాడు, సార్ వాట్ అబౌట్ అదర్ థింగ్స్, ఇంకేమన్నా స్పెసిఫై చేయాలంటే ఇమేజెస్ మెన్షన్ చేయొద్దు. అండ్ ఇక్కడ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ చూసాను ఎలా మెన్షన్ చేశాను, డైరెక్ట్గా డేటాలా మెన్షన్ చేశాను, టేబుల్స్గా కూడా మీరు రాయొద్దు. ఇక్కడ నేను యాజ్ పర్ మై కన్వీనియన్స్ నేను రాశాను, దీంట్లో మీరు ఏదైనా సరే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఐ థింక్ మీకు ఈ రెజ్యూమే బిల్డింగ్ సెషన్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి ఇది సెకండ్ సెషన్, ఫస్ట్ సెషన్ నేను ఆల్రెడీ ఇంకొక వీడియోలో చేశాను, అది చూడండి. అది చూసిన తర్వాత చూస్తే మీకు మంచి క్లారిటీ వస్తుంది, రైట్? సో కింద యూట్యూబ్ లింక్గా నేను ఏం చేశానంటే ఈ 2 రెజ్యూమే కాపీస్ని నేను అప్లోడ్ చేశాను. ఈ టూ టెంప్లెట్స్ని మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ చేసుకొని సో మీరు ఎడిట్ చేయండి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే బెటర్ ఏం చేస్తారంటే కింద కమెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, ఇక్కడ మీరు రాసేటప్పుడు రెజ్యూమే ఫార్మాట్ ఇన్ఫర్మేషన్ కూడా, ఫైల్ ఇన్ఫర్మేషన్ కూడా ఎలా ఉండాలో తెలుసా, మీ నేమ్, మీ కంప్లీట్ నేమ్తో ఉండాలి. రేపొద్దున మీరు చాలామంది నేను చూశానండి రెజ్యూమే 1 రెజ్యూమే 2 అని పెడుతున్నారు. హెచ్ఆర్కి అలాగే పంపిస్తే రెజ్యూమే 1 అంటే అది ఎవరి రెజ్యూమే అనుకోవాలి. అందుకనే మీరు రెజ్యూమే నేమింగ్ కన్వెన్షన్ కూడా మీ కంప్లీట్ నేమ్ పెట్టి పక్కన రెజ్యూమే అని రాయండి, రైట్? సో ఐ హోప్ మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేశానని అనుకుంటున్నాను. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే క్లియర్గా నాకు కింద కమెంట్ చేయండి. వన్ మోర్ థింగ్, కాషన్, టెక్నికల్ స్కిల్స్లో మీకు వచ్చినవి మాత్రమే పెట్టండి, రానివి మెన్షన్ చేయొద్దు. ఓకే, దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. థ్యాంక్ యూ.